సిద్ధం. మనమంతా జగనన్నకి తోడుగా సిద్ధం కార్యక్రమానికి ఒడుగోలు మొత్తం వాడు సిద్ధమే అని చెప్పేసి సిద్ధమేనా? ఇవి చేశారా? స్లోగా మాట. మన ఒడుగోలు సుమారుగా 6,000 ఎంత ఓటింగ్ అన్నా? 6,000 ఓటింగ్ ఉంటుంది. లాస్ట్ టైం ఓటింగ్ అప్పుడు ఎన్నికలప్పుడు ఎంత మెజార్టీ వచ్చింది? 550 మెజార్టీ వచ్చింది. అంటే ఆ రోజు జగనన్న మాట చెప్పాడు, చేస్తాను అని చెప్పాడు. చేస్తాను అని చెప్పిన జగనన్న ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించాడు. కాబట్టి ప్రతి గడపకి కూడా మేలు జరిగింది. కాబట్టి అందరూ కూడా మనతో పాటు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. 2019 ఎన్నికల్లో జగనన్న గురించి తెలియదు. జగనన్నకి ఓటు వేయని వాళ్ళు ఉన్నారు, వేసిన వాళ్ళు ఉన్నారు, జగనన్నతో పాటు నడిచిన వాళ్ళు ఉన్నారు, నడవని వాళ్ళు ఉన్నారు. ఈరోజు జగనన్నకి ఓటు వేయకపోయినా మన అన్నయ్య మాత్రం ఆ కుటుంబాలన్నింటినీ ప్రేమగానే చూస్తున్నాడు, అభిమానాన్ని పంచాడు. మన రాష్ట్రంలో ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రి ఇట్లా చేస్తాడు, ముఖ్యమంత్రిగా ఉంటే ఇన్ని పథకాలు పెట్టొచ్చు, పిల్లల్ని చదివించవచ్చు, మన ఆరోగ్యాన్ని పరీక్షించవచ్చు, మన ఆయుష్ని పెంచవచ్చు, 1 కాదు 2 కాదు, రైతులను ఆదుకోవచ్చు. ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా మన ఇంటికి తోడుగా ఉన్నాడు, మన గడపకు తోడుగా ఉన్నాడు, అక్క చెల్లెమ్మలకి, అవ్వాతాతలకి. ఈరోజు మనం చూసాం, 1 నెల పెన్షన్ అవ్వకపోతేనే రాష్ట్రం మొత్తం కూడా అపలాకుతం అయిపోయింది. అయ్యారు కదా, ఇబ్బంది పడ్డాను లేదా? ఒక అలవాటు, ప్రస్తుతానికి ఎప్పుడు వచ్చిందా, ఉదయాన్నే తలుపు తట్టి సూర్యుడు ఉదయించక ముందే, కోడి కొయ్యక ముందే అవ్వాతాతలకి డబ్బులు తీసుకెళ్లి ఆ 3,000 రూపాయలు చేతిలో పెట్టి చక్కగా వాళ్ళు నవ్వుతా ఉంటే ఆనందంగా మన వాలంటీర్లందరూ వెనక్కి వచ్చే పరిస్థితి, వికలాంగులకి డబ్బులు ఇచ్చే పరిస్థితి, భర్త లేని అక్క చెల్లెమ్మలు వితంతువులకి డబ్బులు ఇచ్చే పరిస్థితి. ఇవన్నీ కూడా 1 నెల చంద్రబాబు నాయుడు దుర్మార్గం వల్ల 1 నెల ఆగితేనే సుమారుగా 30 మంది అనుకుంటున్నాం ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది అన్నా? 33 మంది మన గంగూరులోనే వాళ్ళు చచ్చిపోయారు. ఈ పరిస్థితులన్నీ మనం చూసాం. అంటే ఒక మంచి చక్కటి పరిపాలనకి ఏ విధంగా శ్రీకారం చుట్టాడు, అదేవిధంగా రేషన్ తీసుకెళ్లి ఇంటికి ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా డైరెక్ట్ గా జగనన్న జనంతోనే, ఆ జనం ఆశీస్సులు పొందాడు, ప్రజల మన్ననలు పొందాడు. ఈ పరిస్థితుల్లో 4 నెలల క్రితం ఈ కలిసిన పార్టీలన్నీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఏదో వచ్చేసింది అని చెప్పేసి ఎర్రవేగిపోయారు. 4 సిద్ధం సభలతో సతీలు పడిపోయారు. 4 చేసాం సిద్ధం సభలు, 4తో సతీలు పడిపోయారు. బస్సు అంతా స్టార్ట్ అవగానే బేవరు అని చెప్పి పారిపోతున్నారు కదా. అందరూ వరుస పట్టేశారు. జగనన్న దగ్గరికి వెళ్ళడం, టవల్ వేయించుకోవడం, జగనన్నకి మన పార్టీలో చేరుకోవడం. చేరారు లేదా? అసలు క్యూ అంటే చంద్రబాబు నాయుడుక ఉయ్యూరు వచ్చాడు, హెలికాప్టర్లో దిగాడు, పామర్లో
ఓ పేద ఊరేగింపుతో వచ్చాడు, ఏదో పొడి చేద్దాం అనుకున్నాడు. తిరగతాడు జనం. ఆ 3,000 మంది 4,000 మంది చచ్చిపోయాడు. 2,90,000 మంది ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ, అంటే జనమే 4 లక్షల మంది ఉన్న నియోజకవర్గం అంత. 3 నుంచి 4,000 మందిని పోగు చేసుకుని చచ్చిపోయారు. అంటే తెలిసిపోయింది జనానికి, వాళ్ళ కూడా తెలిసిపోయింది. 4 నెలల కింద ఉన్న ఊపు 4 నెలల కింద పందాలు కడతామని పోయారు. ఇప్పుడు 2 బాగుంటే ఒకటి రాట్లా. 39 స్థానాలు గెలవబోతున్నామని చెప్పేసి నేషనల్ సర్వే ఆల్రెడీ చెప్పేసింది. నేను కాకుండా 139 స్థానాలు. అంటే మళ్ళీ పార్లమెంట్ లో ఆ 21 నుంచి 22 అని ఇచ్చారు. మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ క్వీన్ స్విప్ చేస్తారని అది తెలియదు. ఒకటైతే అర్థమైపోయింది, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది, తెలిసిపోయింది. అది తెలిసి సెంట్రల్ సర్వే ఉంటుంది కదా. వీళ్ళందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఏం చేస్తున్నారంటే ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పట్ల కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవాలని చెప్పేసి అక్కడ డేపుతున్నాడు. 3 రోజులు తిరిగాడు, సందు గొంది. ఈ పిఠాపురంలో అంటే మనం చెప్పేది ఏం లేదనుకో, 3 రోజులు తిరిగేశాడు. అంటే ఎమ్మెల్యే గెలవటం కోసం మాత్రం ఆరాట పడుతున్నారు. ముఖ్యమంత్రి జగనన్న దాకా ఎవరు ఐదు, అక్కడ కుప్పంలో గెలవాలా, ఇక్కడ పిఠాపురంలో గెలవటం కోసం మాత్రమే ఇది చేసే ప్రయత్నం.